భారత రక్షణ శాఖ మాజీ మంత్రి జార్జ్ ఫెర్నాండెస్ ఇక లేరు. స్వైన్ ఫ్లూతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వాజ్పేయి హయాంలో రక్షణ శాఖ మంత్రిగా విశిష్ట సేవలందించిన జార్జ్ ఫెర్నాండెస్ 1930 జూన్ 3న బెంగళూరులో జన్మించారు. భారత రక్షణ శాఖ మాజీ మంత్రి జార్జ్ ఫెర్నాండెస్ ఇక లేరు. స్వైన్ ఫ్లూతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వాజ్పేయి హయాంలో ఈయన రక్షణ శాఖ మంత్రిగా విశిష్ట సేవలందించారు. జార్జ్ ఫెర్నాండెస్ 1930 జూన్ 3న బెంగళూరులో జన్మించారు. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు శిరీష్ సిద్ధంగా ఉన్నారు. శిరీష్, వాజ్పేయి హయాంలో రక్షణ శాఖ మంత్రిగా సేవలందించిన జార్జ్ ఫెర్నాండెస్ స్వైన్ ఫ్లూ కారణంగా ఈ రోజు ఉదయం మృతి చెందినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీన్ని ఆయన కుటుంబ సభ్యులు కూడా ధృవీకరించడం కూడా జరిగింది. అయితే గత కొద్ది కాలంగా పార్కిన్సన్స్ అనే వ్యాధితోటి ఆయన బాధపడుతున్నారు. వాజ్పేయి ప్రభుత్వంలో రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన కొద్ది కాలానికే అనారోగ్యం కారణంగా ఆయన మంచానికి పరిమితం కావడం కూడా జరిగింది. 1970 సంవత్సరంలో జనతాదళకు సంబంధించిన మూవ్మెంట్ లో ఆయన కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా సమతా పార్టీకి సంబంధించి ఆయన పార్టీని స్థాపించారు. జనతాదళ్లో సీనియర్ లీడర్ గా కూడా కొనసాగిన పరిస్థితి అనేది కూడా ఉంది. అయితే వాజ్పేయి హయాంలో ఇటు రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడంతో పాటుగా కమ్యూనికేషన్స్, ఇండస్ట్రీస్ అండ్ రైల్వే మినిస్టర్ గా కూడా జార్జ్ ఫెర్నాండెస్ బాధ్యతలు నిర్వర్తించారు. 1967 సంవత్సరంలో పార్లమెంటు సంబంధించిన ఎలక్షన్స్ లో ముంబై నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు ఆమె ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా గలం విప్పి జైల్లో కూడా వెళ్లడం కూడా జరిగింది. 1977లో జైలు నుంచే ఆయన ముజఫర్నగర్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎలక్షన్స్ లో పోటీ చేసి భారీ మెజార్టీ తోటి కూడా విజయం సాధించారు. 88 సంవత్సరాల వయసున్న జార్జ్ ఫెర్నాండెస్ గత ఒక వారం రోజుల నుంచి స్వైన్ ఫ్లూ తోటి బాధపడుతూ ప్రముఖ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కానీ వైద్యులు ఆయనకు చికిత్స అందించడానికి ప్రయత్నిస్తే దానికి ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన ఈ రోజు మృతి చెందినట్లుగా కూడా ప్రకటించారు. రైట్ శిరీష్.